Hi everyone, welcome to our channel Civil Engineering Softwares in Telugu. సో ఈరోజు వీడియోలో మీకు చూడబోయే విషయాలు ఏంటంటే పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్ గురించి చూస్తామండి. పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్ గురించి మనం ఇంట్రడక్షన్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇందులో మీరు కంప్లీట్గా ఎనాలిసిస్ రిజల్ట్స్ ఏవేవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా వివరంగా బెండింగ్ మూమెంట్ ప్రొఫైల్స్, అట్లాగే షియర్ ఫోర్స్ ప్రొఫైల్స్, అదేవిధంగా యాక్సియల్ ఫోర్సెస్ ప్రొఫైల్స్, స్ట్రెస్సెస్, చివరిగా డిఫ్లక్షన్స్ ఇవన్నీ చూడడం జరుగుతుంటుంది. అయితే యాక్సియల్ ఫోర్స్ అనేది మీరు ప్రస్తుతం మనం బీమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు యాక్సియల్ ఫోర్సెస్ అనేవి ఉండవు. ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు గమనించవచ్చు. లేదంటే మీరు ఎక్స్ డైరెక్షన్లో కానీ జెడ్ డైరెక్షన్లో కానీ ఫోర్సెస్ అప్లై చేసినా దాన్ని గమనించవచ్చు. సరే, ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో న్యూ ప్రాజెక్ట్లో ప్లేన్ తీసుకుంటున్నాను. సో ఒక ఫైల్ నేమ్ ఇచ్చాము, నెక్స్ట్ ఫినిష్ అన్నాం. ఇందులో నేను ఒక 2 బీమ్స్ తీసుకుంటున్నాను, 3 మీటర్స్ 3 మీటర్స్ చొప్పున. రైట్. సో జనరల్లో ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా మీకు అవగాహన ఉంది కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేస్తున్నానండి. ఒక సెక్షన్ తీసుకున్నాం, రెండింటికి సేమ్ సెక్షన్ తీసుకున్నాం. అలాగే ఫ్రంట్ వ్యూ పెట్టుకున్నాం. సపోర్ట్స్లో ఇట్ సైడ్ సపోర్ట్ లేదంటే ఇక్కడ ఫిక్స్డ్ తీసుకుంటున్నాను. ఈ నోట్ సెలెక్ట్ చేసి ఫిక్స్డ్, అలాగే ఈ సపోర్ట్ వచ్చేసి పిన్ తీసుకుంటున్నాను నేను. అలాగే ఈ సపోర్ట్ రోలర్ తీసుకుంటున్నాను. సో రోలర్ ఎలా తీసుకోవాలి మీకు ఐడియా ఉంది, నేను ఎక్కువగా దీని గురించి వివరించట్లేదు. తర్వాత లోడ్స్కి వచ్చినప్పుడు సో లోడ్ కేస్ డీటెయిల్స్ యాడ్ క్లోజ్. లోడ్ కేస్ 1 సెలెక్ట్ చేసి యాడ్. ఇందులో మెంబర్ లోడ్స్లో ఒక యూడిఎల్ వాల్యూ తీసుకుంటున్నాను. అదేవిధంగా పాయింట్ లోడ్ ఒకటి తీసుకుంటున్నాను. D1 D2 అలా ఇవ్వట్లేదు కాబట్టి అది సెంటర్లోనే వస్తుంది. సో రెండు యాడ్ చేసుకున్నాం. ఈ బీమ్కి యూడిఎల్ ఇస్తున్నాను, అసైన్ టు సెలెక్టెడ్ బీమ్స్, ఎస్. అలాగే ఇది ఈ బీమ్కి ఇస్తున్నాను. రైట్ క్లిక్ చేసి లేబుల్స్, స్కేల్స్ అండ్ ఇక్కడ అప్లై ఇమీడియట్లీ అన్న తర్వాత పాయింట్ ఫోర్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఫోర్స్ కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. షిఫ్ట్ వి యూజ్ చేసి నేను ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎనాలిసిస్ ఆప్షన్ క్లోజ్. సో ఇక్కడ పోస్ట్ ప్రింట్, డిజైన్ అలాంటి వివరాలు ఏం మనం చూడట్లేదు, ఎందుకంటే పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లో కేవలం మీరు ఎనాలిసిస్ ఆప్షన్స్ మాత్రమే చెక్ చేస్తారు. సరే, అనలైజ్, రన్ అనాలిసిస్, సేవ్. సో ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద గమనిస్తే ఇంతకుముందు వీడియోస్లో మీరు వ్యూ అవుట్పుట్ ఫైల్, గో టు పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్ గురించి చూడలేదు. ఒకవేళ వ్యూ అవుట్పుట్ ఫైల్ తీసుకుంటే మీరు మిగతా డేటా చెక్ చేయడం కోసం తీసుకోవచ్చు. ప్రత్యేకంగా గో టు పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్ ఆప్షన్ తీసుకొని డన్ అనగానే మీరు మోడలింగ్ మోడ్లోంచి ఈ సెకండ్ మోడ్ పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. డన్. ఇక్కడ మీరు ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఓకే అనండి. ఓకే అన్న వెంటనే ఇప్పుడు మీరు చూస్తే ఆల్రెడీ పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లోకి వచ్చేసారు. ఇక్కడ మీరు గమనిస్తే సో మోడలింగ్ మోడ్లోంచి పోస్ట్ ప్రాసెసింగ్ మోడ్లోకి ఎంటర్ అయిపోయారు. ఇందులో మీకు ఇక్కడ చెప్పిన విధంగా అవుట్పుట్ ఎనాలిసిస్ రిజల్ట్స్ ఏమేమి ఎత్తున్నాయో ఇవన్నీ మీరు చూసుకుంటారు. సో ఇక్కడ మీకు వాట్ ఈస్ దట్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా గ్రాఫికల్గా అలాగే ట్యాబులర్ ఈ రెండు ఫార్మాట్స్లోనూ మీరు అవుట్పుట్ గమనించడం అనేది జరుగుతుంటుంది. వాల్యూస్ కూడా మీరు చూసుకుంటారు. అయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ పేజ్ కంట్రోల్ కూడా పూర్తిగా మారిపోయింది. మీరు ఒకసారి గమనిస్తే నోడ్లో డిస్ప్లేస్మెంట్, రియాక్షన్స్ అనే సబ్ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. బీమ్లో ఫోర్సెస్, స్ట్రెసెస్, గ్రాఫ్స్ అనే సబ్ ట్యాబ్స్. యానిమేషన్లో మీకు యానిమేట్ అనే ట్యాబ్ కనిపిస్తుంటుంది. రైట్. అట్లాగే రిపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు రిపోర్ట్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. సో మనం ముందుగా నోడ్ అండ్ డిస్ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం. నోడ్ అండ్ డిస్ప్లేస్మెంట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంటుంది. గ్రీన్ కలర్లో కనిపించేది ఏంటంటే ఫ్లాట్గా డిఫ్లెక్షన్ అనమాట. ఇక్కడ మీరు రిజల్ట్స్ టూల్ బార్లో మీరు గమనిస్తే
డిఫ్లెక్షన్ అనే ఐకాన్, ఇక్కడ డిఫ్లెక్షన్ ఐకాన్ మీకు ముందుగానే హైలైట్ అయి ఉందన్నమాట, అంటే ఆన్ చేసినట్టుగా ఉంది. సో ఇప్పుడు నేను ఆఫ్ చేశాను. సో ఆన్ చేసినప్పుడు మీకు ఇట్లా లోపలికి ఉంటుంది ఐకాన్. ఎప్పుడైతే ఆన్ అన్నారో డిఫ్లెక్షన్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఆన్ ఆఫ్. రైట్, ఇక్కడ మీకు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఉంచి మీ మౌస్ వీల్ మీరు ముందుకు వెనక్కి అన్నారనుకోండి, దీని పేరు ఏంటంటే డిఫ్లెక్షన్ స్కేల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే స్క్రీన్ మీద రైట్ క్లిక్ చేసి లేబుల్స్, స్కేల్స్, ఇందులో అప్లై ఇమీడియట్లీ అనబోయే ముందు ఇక్కడ రిజల్ట్ స్కేల్స్లో మీరు డిస్ప్లేస్మెంట్ దగ్గరికి వచ్చేసి 1 పెట్టుకోండి. తర్వాత అప్లై ఇమీడియట్లీ అని ఇక్కడ మీరు యారోస్ అడ్జస్ట్ చేసుకోండి. సో మీకు ఇలా అడ్జస్ట్ అవుతుంది. రైట్, ఇదే అడ్జస్ట్మెంట్ చేసి ఉంచి మౌస్ని వీల్ని ముందుకి వెనక్కి అన్నా కూడా చేసుకోవచ్చు షార్ట్ కట్ లాగా. రైట్, ఓకే. ఇక్కడ ఇది డిఫ్లెక్షన్ డయాగ్రామ్. ఇప్పుడు ఇక్కడ పైన రిజల్ట్స్ మెనూ కనిపిస్తుంది. రిజల్ట్స్ మెనూలో వ్యూ వాల్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ వ్యూ వాల్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బీమ్ రిజల్ట్స్ అని ఉంటుంది. బీమ్ రిజల్ట్స్లో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనే సబ్ ఆప్షన్ కింద మ్యాక్సిమం రిజల్టెంట్ అని తీసుకొని యానోటేట్ అన్నప్పుడు క్లోజ్, ఇక్కడ మీకు ఏంటంటే మ్యాక్సిమం డిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో 0.251 mm, అలాగే సెకండ్ బీమ్లో 0.044 mm కనిపిస్తుంది. ఈ మోడ్లో మీరు ఇలా గ్రాఫ్ ఆన్ చేసుకోవడము, రిజల్ట్స్ చూపించడము, ఇది గ్రాఫికల్. సో గ్రాఫికల్ అంటే దీని అర్థం ఇది అనమాట. ఇప్పుడు ట్యాబ్లర్ అంటే చూడండి, ట్యాబ్లర్ అంటే ఎప్పుడైతే మీరు నోడ్ డిస్ప్లేస్మెంట్ అన్నారో రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది నోడ్ డిస్ప్లేస్మెంట్స్ అని. నోడ్ డిస్ప్లేస్మెంట్స్ అంటే ప్రతి జాయింట్ దగ్గర సెలెక్టివ్గా జాయింట్ దగ్గర మీకు ఆ నోడ్ ఆ లోడ్ కేస్కి XYZలో 3 డైరెక్షన్స్లోనూ ఎంత మీకు డిఫ్లెక్షన్ ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ మీకు డిఫ్లెక్షన్స్ ఏం కనిపించట్లేదు, మీరు గమనిస్తే అన్ని జీరోసే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే నోడ్ ఎక్కడ డిస్ప్లేస్ అవ్వట్లేదు, మీకు నోడ్ ఎక్కడ డిస్ప్లేస్ అవ్వట్లేదు. మరి అయితే ఇక్కడ మీరు చూసిన వాల్యూస్ దేనివి అంటే బీమ్కి సంబంధించినవి. మీరు అప్లై చేసిన యూడిఎల్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ యూడిఎల్కి సంబంధించిన డిఫ్లెక్షన్ ప్యాటర్న్ మీరు గమనిస్తున్నారు. అంటే రైట్ సైడ్న మీరు సెకండ్ విండో గమనించాలి. సెకండ్ విండోలో మీకు ఆ వాల్యూస్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మీరు బీమ్స్ కర్సర్ తీసుకొని ఈ బీమ్ సెలెక్ట్ చేస్తే ఈ బీమ్కి సంబంధించి లోడ్ కేస్ ఒకటే ఉంది. 0.75, 1.5, 2.25, 3 అంటే 5 సెక్షన్స్ దగ్గర మీకు డిఫ్లెక్షన్ వాల్యూస్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. XYZ 3 డైరెక్షన్స్లోనూ ఉంది. ఇంతకుముందు మీరు చూసిన వాల్యూ 0.251 అనే వాల్యూ ఎక్కడుంది, ఎగ్జాక్ట్గా మీకు 1.5 మీటర్ డిస్టెన్స్ దగ్గర Y డైరెక్షన్లో చూపిస్తుంది 0.251. ఈ మూడు మీరు చూడొచ్చు, లేదంటే సింపుల్గా రిజల్టెంట్ దగ్గరికి వచ్చేసేయండి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అనేది చూపిస్తారు 0.251. అంటే ఈ 3 మీటర్స్ బీమ్లో మీకు ఎగ్జాక్ట్గా సెంటర్లో అంటే 1.5 మీటర్ దగ్గర మీకు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ వచ్చిందని మీకు అర్థమవుతుంది. అయితే ఇది ఒక చిన్న బీమ్ కాబట్టి మీకు సరిపోయింది. కానీ మీరు ఒక పెద్ద స్పేస్ ఫ్రేమ్ డిజైన్ చేశారు, అప్పుడు మ్యాక్సిమం డిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది, దేనికి వచ్చింది అనేది తెలియాలి అన్నప్పుడు ఇందులో ఏంటంటే మీరు మ్యాక్సిమం రిలేటివ్ డిస్ప్లేస్మెంట్స్ అనే ఈ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ X డైరెక్షన్లో మ్యాక్సిమం ఎక్కడ, Y డైరెక్షన్లో మ్యాక్సిమం ఎక్కడ అనేది ఈ ట్యాబ్లో మీరు చూసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రస్తుతానికి 2 బీమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద వివరణ తేడా తెలీదు. పెద్ద స్పేస్ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు 100 మెంబర్స్, 100 మెంబర్స్, 200 మెంబర్స్ ఉన్నప్పుడు అందులో ప్రత్యేకంగా ఎక్కడ మ్యాక్సిమం వచ్చింది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు నోడ్ డిస్ప్లేస్మెంట్ క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్న ఈ రెండో విండోలో రెండో ట్యాబ్ క్లిక్ చేయండి. ఏంటది, మ్యాక్సిమం రిలేటివ్ డిస్ప్లేస్మెంట్స్. ఇందులో మీకు మ్యాక్సిమం వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, దేనికి ఉన్నాయని తెలుస్తుంది అనమాట, వివరంగా తెలిసిపోతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే బీమ్ 1 అని క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ బీమ్ హైలైట్ అయిపోతుంది. ఓకేనా, అలా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నోడ్ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ మీరు ఏదైనా నోడ్ మీద డబల్ క్లిక్ చేస్తే ఆ నోడ్కి సంబంధించి ఒక చిన్న విండో జనరేట్ అవుతుంది. ఆ విండోలో మీరు ఇక్కడ నోడ్స్, సపోర్ట్స్, డిస్ప్లేస్మెంట్స్, రియాక్షన్స్, లోడ్స్ అని చూసుకోవచ్చు.
సో ఏమేమి చూసుకోవచ్చు అంటే నోట్స్ మీరు క్లిక్ చేస్తారు అనుకోండి, నోట్స్కి సంబంధించిన కోఆర్డినేట్స్ వస్తున్నాయి. సరే, నోట్స్కి లోడ్స్, ఇక్కడ మీకు లోడ్ అంటే ఇక్కడ చూడండి లోడ్స్ కనిపిస్తున్నాయి, అంటే బీమ్ మీద అప్లై చేస్తారు. ఆ నోడ్కి రిలేటెడ్గా ఉన్న బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్కి సంబంధించి ఏ డైరెక్షన్లో ఎంత లోడ్ ఇచ్చారనేది కనిపిస్తుంటుంది. బీమ్ యూనిఫామ్ ఫోర్స్, కాన్సన్ట్రేటెడ్ ఫోర్స్ రెండో బీమ్లో ఉంది. ఓకే, తర్వాత విషయం ఏంటంటే సపోర్ట్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇంకొక విండో కనిపిస్తుంది. నోడ్ 1 మీరు సెలెక్ట్ చేసుకుని దానికి S2 సపోర్ట్ అంటే ఫిక్స్డ్ అది. తర్వాత రియాక్షన్స్ అనే ఈ వివరాలు, ఈ పేజ్ ఏదైతే ఉందో మీకు ఇది ఇక్కడ నేను మీకేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనించండి, లెఫ్ట్ సైడ్ కర్సర్ చూడండి, నోడ్ దగ్గర రియాక్షన్స్ అని కనిపిస్తుంది ట్యాబ్, అది ఇది రెండు ఒకటే. సో అక్కడ చూద్దాం. ఇక చివరిగా డిస్ప్లేస్మెంట్స్. సో డిస్ప్లేస్మెంట్ అని మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ డిఫాల్ట్గా నోడ్ డిస్ప్లేస్మెంట్లోనే ఉన్నారు. ఒకవేళ మీరు నోడ్ రియాక్షన్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా నోడ్ మీద డబల్ క్లిక్ చేసి డిస్ప్లేస్మెంట్స్ అంటే అప్పుడు మీకు సపరేట్గా ఒక విండో వస్తుంది. ఏంటి ఆ విండో? ఇంతకుముందు మీరు నోడ్ డిస్ప్లేస్మెంట్స్లో చూసిన పాత విండోనే, నోడల్ డిస్ప్లేస్మెంట్స్కి సంబంధించిన విండో అనమాట. ఈ విండోనే మీకు మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఏ వివరం చూపిస్తుందో ఆ విండోలో ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినా మీకు కొత్తగా ఏమీ రావు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మీకు డేటా కనిపించడం జరుగుతుంది అనమాట. సరే, అది ఇంతకుముందు మీరు బీమ్ మీద డబుల్ క్లిక్ చేసినప్పుడు ఎనాలిసిస్ రిజల్ట్స్ అవి చూసుకున్నారు, షియర్ బెండింగ్, డిఫ్లెక్షన్, అది బీమ్కి సంబంధించిన వివరాలు. అదే నోట్స్కి సంబంధించిన వివరాలు కావాలంటే నోడ్ మీద డబుల్ క్లిక్ చేసి మీరు ఇవి చెక్ చేసుకుంటున్నారు. రైట్, ఇప్పుడు మీరు నోడ్ డిస్ప్లేస్మెంట్ కాకుండా తర్వాత రియాక్షన్స్కి రండి. రియాక్షన్స్ అంటే ఏంటంటే సపోర్ట్ రియాక్షన్స్. మీరు ఆల్రెడీ అవుట్పుట్ ఫైల్ మీరు గమనించినప్పుడు సపోర్ట్ రియాక్షన్స్ అని అవుట్పుట్ డేటా చూశారు. అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు మళ్ళీ ఇంకొకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఒక ఫిక్స్డ్ సపోర్ట్, దీనికి ఎక్స్లో రియాక్షన్ లేదు, వైలో మాత్రమే ఉంది, జెడ్లో లేదు, ఎంఎక్స్ టార్షన్ లేదు, ఎంవై కూడా లేదు, ఉండదు, ఎందుకంటే 3D కాదు. 2Dలో కేవలం మీకు కనిపించేది ఏంటంటే ఎక్స్, వై, ఎంజెడ్, ఈ మూడే కనిపిస్తాయి అన్నమాట. అయితే మరి ఫిక్స్డ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఎందుకు కనిపించట్లేదు అంటే ఎక్స్ డైరెక్షన్లో మీరు ఎలాంటి ఫోర్సెస్ అప్లై చేయలేదు ఈ ప్రాబ్లంలో. సరే, ఇది పిన్ సపోర్ట్. పిన్ అంటే ఏంటి? మీకు 2 డైరెక్షన్స్లో రియాక్షన్స్ ఉంటాయి, ఎక్స్, వై, మిగతావన్నీ మూమెంట్స్ 0 ఉంటాయి. అయితే వైలోనే ఎందుకు కనిపిస్తుంది? ఆన్సర్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. థర్డ్ జాయింట్ రోలర్ సపోర్ట్. రోలర్ అంటే అర్థం ఏంటి? వైలో మాత్రమే రియాక్షన్ ఉంటుంది, ఎక్స్లో ఉండదు, అలాగే మూమెంట్ కూడా ఉండదు. ఓకే, రైట్. సో నోడ్ రియాక్షన్స్ అంటే ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపించే డేటానే ఇది. సో ఇది మీరు ఇక్కడ దీన్ని మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. రైట్, సరే. సో నోడ్ రియాక్షన్స్ అన్నప్పుడు పైన ఒక విండో, కింద ఒక విండో కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే పైన కనిపించేదే ఇక్కడ కనిపించే వివరాలే ఇక్కడ మళ్ళీ మీకు పైన కనిపించడం జరుగుతుంది. స్టాటిక్స్ చెక్ అనేది సాధారణంగా మీరు అవుట్పుట్ ఫైల్లో కూడా చూసుకోవచ్చు. దీనికి అంత వివరం ఏమి ఉండదు మీకు, సాధారణంగా లోడ్స్కి సంబంధించిన వాల్యూస్ కనిపిస్తాయి, అంతకుమించి ఇంక ప్రత్యేకంగా ఏమీ లేదు. రియాక్షన్స్. నెక్స్ట్ బీమ్కి రండి. బీమ్లో మళ్ళీ 3 సబ్ ట్యాబ్స్ ఉన్నాయి, ఫోర్సెస్ అని, స్ట్రెసెస్ అని, గ్రాఫ్స్ అని. ఫోర్సెస్ గురించి చూద్దాం. ముందుగా ఫోర్సెస్లో మీకు ఏం కనిపిస్తుంది? పైన ఒక విండో, కింద ఒక విండో. పై విండోలో మీకు కనిపించే వివరం ఏంటంటే చాలా క్లుప్తంగా, సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఒక బీమ్ తీసుకుంటే దానికి ఎన్ని లోడ్ కేసెస్ అయితే ఉన్నాయో అన్ని లోడ్ కేసెస్కి మళ్ళీ ఒక బీము 2 ఎండ్స్ ఉంటాయి, 2 నోడ్స్ ఉంటాయి. అలా ప్రతి ఎండ్ దగ్గర XYZ 3 డైరెక్షన్స్లో రియాక్షన్స్, XYZ 3 డైరెక్షన్స్, 3 డైరెక్షన్స్లో మూమెంట్స్ చూపించడం జరుగుతుంటుంది. అలాగే రెండో బీమ్, ఇక్కడ లోడ్ కేసెస్ ఒకటే ఉంది, ఆ ఒక కేసుకి 2 ఎండ్స్ దగ్గర, 2 నోడ్స్ దగ్గర మీకు XYZ 3 డైరెక్షన్స్లోనూ రియాక్షన్స్, XYZ 3 డైరెక్షన్స్లోనూ మూమెంట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ 3 దగ్గర అన్ని 0 ఎందుకు ఉన్నాయంటే ఇది సింప్లీ సపోర్ట్ కాబట్టి. అలాగే 2 అనే నోట్ దగ్గర కేవలం మీకు ఇక్కడ ఫోర్సెస్ కనిపిస్తున్నాయి, అలాగే మూమెంట్ కూడా కనిపిస్తుంది. మూమెంట్ యాక్చువల్గా పిన్ సపోర్ట్ దగ్గర మూమెంట్ ఉండదు సాధారణంగా మీకు.
సో పిన్ సపోర్ట్స్ ఎక్కడైతే వచ్చాయో మీకు అక్కడ సాధారణంగా మూమెంట్ ఉండదు. అయితే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ నోడ్ ఏదైతే ఉందో ఈ 2 అనే నోడ్ ఇదనమాట. ఆ నోడ్ ఇది ఈ పిన్ సపోర్ట్. పిన్ దగ్గర మీకు జనరల్గా మూమెంట్స్ రావు, సాధారణంగా మూమెంట్ 0 ఉంటుంది. అయితే 0 ఎలా ఇక్కడ గమనించండి, ఒక డైరెక్షన్లో మూమెంట్ మైనస్ చూపిస్తుంది, ఇంకొక డైరెక్షన్లో మూమెంట్ ప్లస్ చూపిస్తుంది. వేలసి అక్కడ మీకు ఏంటంటే ఆ పర్టికులర్ జాయింట్ దగ్గర జీరోనే ఉంటుంది. కానీ విడిగా మూమెంట్ ఎందుకు వచ్చింది అంటే ఏ బీమ్ అయినా కంటిన్యూస్ బీమ్ మీరు అనాలిసిస్ చేసేటప్పుడు విడివిడిగా అదొక ఫిక్స్డ్ బీమ్ ఇదొక ఫిక్స్డ్ బీమ్ అని చెప్పి తీసుకుంటారు. అయితే మీకు సాధారణంగా మీరు గమనిస్తే ఎప్పుడైతే బీమ్ ఫోర్సెస్కి వచ్చారో ఫోర్సెస్లోకి రాగానే నేను ఈ విండో గురించి వివరిస్తున్నాను. కానీ ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, అదేంటది బెండింగ్ మూమెంట్ ఇన్ జెడ్ డైరెక్షన్. అది ఆన్ అయిందనమాట ఆటోమేటిక్గా. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆన్ అయింది. ఒకసారి దీన్ని స్కేల్ చేసుకోండి. మీకు చెప్పిన షార్ట్ కట్ మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు స్కేలింగ్. సో నేను ఇలా చేసుకుంటున్నాను స్కేలింగ్. ఇక్కడ మీరు స్కేలింగ్ చేసినప్పుడు మీరు గమనిస్తే వాస్తవానికి ఇక్కడ బెండింగ్ మూమెంట్ ఉండదు. కాకపోతే మనం డిజైన్ అనాలిసిస్ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తారంటే 2 ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నాయి అనుకొని అజ్యూమ్ చేసుకొని చేస్తారు కంటిన్యూస్ బీమ్స్లో. క్లేపిరాన్స్ థీరం మెథడ్ అని ఆ మెథడ్ యూస్ చేసి మీరు కంటిన్యూస్ బీమ్స్ అనాలిసిస్ చేయడం జరుగుతుంటుంది. అందులో వస్తుంది మీకు ఇట్లా. అంటే ఇక్కడ మీకు పాయింట్ లోడ్ ఉన్నా యూడిఎల్ ఉన్నా, సో ఒక కంటిన్యూస్ బీమ్ అని మీరు తీసుకుంటే కంటిన్యూస్ బీమ్లో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మీరు తీసుకున్న యూడిఎల్ వలన అలాగే పాయింట్ లోడ్ వలన మీకు బెండింగ్ మూమెంట్ సాధారణంగా ఇట్లా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఒక యూడిఎల్ ఉన్నప్పుడు మీకు బెండింగ్ మూమెంట్ ఇట్లానే వస్తుంది అనమాట. మనకి పాయింట్ లోడ్స్ ఉన్నప్పుడు ట్రయాంగులర్ ఫ్యాషన్లో మీకు లోడ్ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఇలా వస్తుంది మీకు. ఒక ఫిక్స్డ్ బీమ్ తీసుకుంటే ఇలా వస్తుంది, కానీ ఇది ఫిక్స్డ్ బీమ్ కాదు, ఇదేంటి సింప్లీ సపోర్టెడ్ బీమ్. అందుకని ఇక్కడ జీరో అయిపోయింది మూమెంట్. ఓకే, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్, మళ్ళీ ఇది పాజిటివ్ ఉంటుంది ఇది నెగిటివ్ ఉంటుంది మీకు. ఓకే, ఇట్లా వస్తుంది అనమాట. సో పిన్ సపోర్ట్ అనేది కేవలం మీరు సపోర్ట్ దగ్గర సపోర్ట్ విడిగా చూసినప్పుడు మాత్రమే అక్కడ మూమెంట్స్ ఉంటుంది. కానీ కంటిన్యూస్ బీమ్స్ మీరు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మూమెంట్ జనరేట్ అవుతుంది, కానీ అక్కడ బ్యాలెన్స్ అవుతుంది మూమెంట్. సో ఎలా బ్యాలెన్స్ అవుతుంది అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూశారు మైనస్ ప్లస్ కింద. సో అంటే మీకు ఇక్కడ మీరు ఇందులో గమనిస్తే సో బెండింగ్ మూమెంట్ వచ్చేసి మీకు నెగిటివ్ బెండింగ్ మూమెంట్ ఇట్లా, పాజిటివ్ బెండింగ్ మూమెంట్ ఇట్లా ఫిక్స్డ్ బీమ్స్లో మీరు చదువుకున్నారు. మళ్ళీ ఈ బీమ్కి వచ్చినప్పుడు మీరు ఈ డైరెక్షన్లో చూపిస్తారు ఈ డైరెక్షన్లో చూపిస్తారు. అందువలన మీకు ఏమవుతుందంటే మైనస్ ప్లస్ అక్కడ మళ్ళీ అక్కడ న్యూట్రల్ అయిపోతుంది. సో అది విషయం అనమాట. ఓకేనా. తర్వాత మీరు ఎప్పుడైతే బీమ్ ఫోర్సెస్కి వస్తారో ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది. ఇంతకుముందు మీకు డిఫ్లెక్షన్స్ చెప్పినట్టుగా రిజల్ట్స్ మెనూలో మళ్ళీ వ్యూ వాల్యూకి వచ్చేసి వ్యూ వాల్యూలో బీమ్ రిజల్ట్స్కి వచ్చేసి ఇక్కడ చూడండి బెండింగ్లో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు మ్యాక్సిమం కావాలంటే మ్యాక్సిమం పెట్టి యానోటేట్ అనండి, అంటే మ్యాక్సిమం వాల్యూస్ ఎక్కడ వచ్చాయి అక్కడే చూపిస్తుంది. లేదా ఎడ్జెస్లో కావాలి ఎండ్స్లో కావాలంటే ఎండ్స్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది. అవి ఇక్కడ మీరు చూసే వివరాలే గ్రాఫికల్ డిస్ప్లేలోనే వాల్యూస్ చూపించడం జరుగుతుంది. అదే మిడ్ పాయింట్ దగ్గర కావాలనుకోండి మిడ్లో చూపించుకోవచ్చు. ఎందుకు మిడ్ పాయింట్ దగ్గర కావాలి, మిడిల్లో బెండింగ్ మూమెంట్ ఎలా ఉందో చూసి దానికి తగ్గట్టుగా మీరు స్టీలు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదంటే స్టాట్ ఇచ్చిన స్టీల్ అవునా కాదో తెలుసుకోవడం కోసం మిడ్ పాయింట్ అనేది పెట్టుకుంటారు అనమాట. సో అది మీ ఇష్టం. ఇకపోతే కింద విండో మీరు గమనిస్తే ఈ కింద విండోలో మీకు ఏమవుతుందంటే పైన మీకు ఏంటంటే సింపుల్గా వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా బెండింగ్ మూమెంట్స్ చూసుకోవడం కోసం, ఎక్స్క్లూజివ్గా షియర్ ఫోర్సెస్ చెక్ చేసుకోవడం కోసం, అలాగే యాక్సిల్ ఫోర్సెస్ చూసుకోవడం కోసం ఇది ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చారనమాట. ఆల్ అంటే అన్నీ కలిపి చూపిస్తారు, అంటే ఇక్కడ ఉన్న మాదిరే ఈ పైన ఉన్నట్టే. కాకపోతే ఈ పైన మీకు ఏంటంటే ఎండ్ ఫోర్సెస్ అన్నారు. అంటే అర్థం ఏంటి, ఈ మూల బెండింగ్ మూమెంట్ ఎంత ఉంది ఈ మూల బెండింగ్ మూమెంట్ ఎంత ఉంది అక్కడ వరకే తెలుస్తుంది. అయితే ఈ కింద విండోలో ఏంటంటే మూలలు మాత్రమే కాదు మధ్యలో కూడా తెలుస్తుంది. అంటే సెంటర్లో మిడ్ స్పాన్లో చూసుకోవచ్చు, అలాగే 1/4 స్పాన్ 3/4 స్పాన్లో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చెక్ చేసుకోవడం కోసం సెకండ్ విండో అనేది మీకు ఇవ్వడం జరిగింది.
సో బీమ్ ఫోర్సెస్కి సంబంధించి మీకు అలా ఉంటుందండి వివరం. బెండింగ్ మూమెంట్ డైరెక్ట్గా ఆన్ అవుతుంది, మీరు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే బెండింగ్ మూమెంట్ వై అనేది, బెండింగ్ మూమెంట్ ఎక్స్ అనేది 2D ఫ్రేమ్స్లో మీకు రాదు, 3D స్పేస్ ఫ్రేమ్స్లో మాత్రమే వస్తుంది అనమాట. షియర్ ఫోర్స్ కూడా వై డైరెక్షన్లోనే వస్తుంది, జెడ్ డైరెక్షన్లోది జనరల్గా మీకు 2Dలో రాదు, 3Dలోనే వస్తుంది అనమాట. యాక్సిల్ ఫోర్సెస్ గురించి మనం తర్వాత చూస్తాము. ఇందులో అయితే మీకు యాక్సిల్ ఫోర్స్ ఏమి ఉండదు, సున్నానే ఉంటుంది. యాక్సిల్ ఫోర్స్ రావడం కోసం ఏం చేయాలనేది కూడా మనం తర్వాత వీడియోస్లో చూద్దామండి. ప్రస్తుతానికి బీమ్ ఫోర్సెస్ అది. ఇప్పుడు స్ట్రెసెస్కి రండి. సో బీమ్లో సెకండ్ ట్యాబ్ స్ట్రెసెస్ అనమాట. స్ట్రెసెస్ గురించి మీరు ఆల్రెడీ చదువుకున్నారు, ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం వీటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఎక్కడైతే ప్లస్ వస్తుందో అక్కడ కంప్రెషను, ఇక్కడ ఎక్కడైతే మైనస్ వస్తుందో దాని టెన్షను అని మీరు జనరల్గా చదువుకోవడం జరుగుతుంటుంది. స్టాట్లో కూడా కంప్రెషను, టెన్షన్ అనేవి రెండు చూపించడం జరుగుతుంటుంది. అయితే టెన్షన్కి ఒక కలరు, అలాగే కంప్రెషన్కి ఒక కలర్ అనేది ఇక్కడ మీకు ఇందులో డిఫాల్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ రెడ్, బ్లూ కనిపిస్తున్నాయి. రైట్ క్లిక్ చేసి లేబుల్స్లో ఇక్కడ మీరు ఫోర్స్ లిమిట్స్, లోడ్స్ అండ్ రిజల్ట్స్కి రండి. లోడ్స్ అండ్ రిజల్ట్స్ ట్యాబ్లో మీరు గమనిస్తే ఇక్కడ సిటీ అని కనిపిస్తున్నాయి. సి అంటే కంప్రెషన్, టీ అంటే టెన్షన్ అనమాట. డిఫాల్ట్గా ఇలా ఇచ్చేసారు, రెడ్ అంటే కంప్రెషన్ అని, బ్లూ అంటే టెన్షన్ అని. సాధారణ యూఎస్, యూకేలో అయితే దీన్ని రివర్స్ చేసి పెట్టుకుంటారు యూజర్స్ సాధారణంగా. సో మనం ఇండియన్ స్టాండర్డ్ సిస్టంలో ఇలా వాడుకుంటున్నాం, అది మీ ఇష్టం, మీరు కావాలంటే ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, రైట్. సో సి స్టాండ్స్ ఫర్ కంప్రెషన్ రెడ్, టీ స్టాండ్స్ ఫర్ టెన్షన్ బ్లూ. సో ఇక్కడ మీరు గమనిస్తే టెన్షన్ కింద కనిపిస్తుంది బ్లూ కలర్లో, ఓకేనా. మీరు ఇది కావాలంటే గ్రాఫిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేబుల్స్లో, స్కేల్స్లో ఇమీడియట్లీ దీనికి సంబంధించి స్ట్రెసెస్ ఇక్కడ ఉన్నాయి, ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇవి మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇవి స్ట్రెసెస్ అనేవి ఎవరికి ఉపయోగపడతాయంటే కొంచెం అన్యూజువల్గా డిఫరెంట్ కొత్త మోడల్స్ ట్రై చేసే వాళ్ళు స్ట్రెసెస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి తెలుసుకోవడం కోసం వాడతారు ప్రత్యేకంగా. ఇక్కడ మీరు ఒక బీమ్ సెలెక్ట్ చేసిన వెంటనే ఒక చిన్న విండో వస్తుంది. ఈ విండో ఏంటంటే ఈ ఇండికేటర్ బార్ మీరు జరుపుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో ఎల్లో కలర్ది ఒకటి జరుగుతూ ఉంటుంది మీకు. దాని అర్థం ఏంటంటే మీరు ఎక్కడైతే ఇండికేటర్ ఆపారో ఆ లొకేషన్లో, అంటే ఈ బీమ్కి ఆ లొకేషన్లో స్ట్రెస్ తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట, రైట్. ఇండికేటర్ నేను 0 దగ్గర తీసుకొచ్చాను అనుకోండి. 0 దగ్గర అంటే స్టార్టింగ్లో మీకు ఎట్లా ఉంది, పైన రెడ్, కింద బ్లూ ఉంది, పైన కంప్రెషను, కింద టెన్షన్ అనమాట. అదే మీరు చివరికి తీసుకెళ్ళారనుకోండి, సో ఈ ఎడ్జ్లో ఇక్కడ మీకు పైన రెడ్ కనిపిస్తుంది, కింద బ్లూ కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే కంప్రెషను, టెన్షను ఎలా వేరీ అవుతుందనే తెలుసుకోవడం కోసం మీరు ఇది మూవ్ చేసి చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట, దాని అర్థం అది. అయితే ఇండికేటర్ మూవ్ చేయొచ్చు, లేదంటే మీరు ఇట్లాగా వాల్యూ అయినా ఇన్పుట్ ఇవ్వచ్చు, 2.75 సంథింగ్ అలా ఇచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వైజెడ్ అని కనిపిస్తుంది, దీని అర్థం ఏంటంటే ఈ క్రాస్ సెక్షన్లో స్ట్రెస్ వాల్యూ మీకు ఇక్కడ కావాలా, లేదంటే ఇంకెక్కడైనా కావాలా. ఇంకెక్కడైనా అంటే మీకు ఈ ఆర్జన్ నుంచి వై ఎంత, జెడ్ ఎంత అనేది తెలిస్తే సరే, లేదంటే ఇక్కడి నుంచి అయినా మీరు వైజెడ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు అనమాట. ఈ డిస్ప్లే లెజెండ్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ వేరియేషన్ కోసం అనమాట, డార్క్నెస్ని బేస్ చేసుకొని స్ట్రెస్ వాల్యూ ఎంత ఉందనేది తెలుసుకోవడం కోసం లెజెండ్ పెట్టుకోవచ్చు, ఓకే. అలాగే డిస్ప్లే కార్నర్ స్ట్రెసెస్, ఎగ్జాక్ట్గా ఒక బీమ్ మీరు తీసుకున్న సెక్షన్లో కార్నర్స్లో ఎంత వాల్యూస్ ఉన్నాయనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్సెస్ ఎంత వస్తున్నాయి, ఆ వాల్యూస్ అలౌబుల్ వాల్యూస్లో ఉన్నాయా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు కాంక్రీట్ గ్రేడ్ M20 తీసుకున్నారా, లేదంటే M15 తీసుకున్నారా, లేదంటే M30 తీసుకున్నారా, ఇది మీ అవగాహనలో ఉంటే మీ స్ట్రెస్సెస్ 15, 20, 30 అంతకంటే ఎక్కువ వచ్చాయా లేదా అనేది మీరు గమనిస్తే ఆటోమేటిక్గా స్ట్రెసెస్ అనేవి అలౌబుల్ వాల్యూస్ కన్నా దాటాయా లేదా అనేది మీరు చాలా వివరంగా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ టేబుల్స్ వాడి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మీ స్ట్రెస్ వాల్యూస్ గమనించవచ్చు.
ఈ విధంగా మీరు మీకు కావాల్సిన మెంబర్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన సెక్షన్ దగ్గర స్ట్రెస్ ఎలా ఉందనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే క్రాస్ సెక్షన్లో కూడా మీరు గమనించవచ్చు. చివరిగా సో ఇంతకుముందు చెప్పినట్టుగానే టేబుల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ప్రతి బీమ్కి ప్రతి లోడ్ కేస్కి 5 సెక్షన్స్ దగ్గర కార్నర్ దగ్గర ఎలా ఉంది, అలాగే మ్యాక్సిమం వాల్యూస్ ఎంత వచ్చాయి, కంప్రెషన్ టెన్షన్ అనేది మీరు చూసుకోవచ్చు. సో మ్యాక్సిమం వాల్యూస్, ప్రొఫైల్ స్ట్రెస్ పాయింట్స్, ఇదంత ఇంపార్టెంట్ కాదు మీకు అట్లా. సో బీమ్లో స్ట్రెస్సెస్ వివరణ అది. అయితే మనం బీమ్లో గ్రాఫ్స్ అలాగే యానిమేషన్ రిపోర్ట్స్ అనేది మీకు రెండో భాగంలో ఇంకొక వీడియోలో చూపిస్తానండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.